హాయ్ ఫ్రెండ్స్, స్టైల్లో అల్లం పచ్చడి పచ్చిమిరపకాయలతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి 25 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 25 గ్రాములు అల్లం తీసుకున్నాను. ఇదిగోండి ఒక 15 గ్రాముల దాకానేమో చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో నానబెట్టి ఉంచేసాను. మామూలు ఎండుమిర్చి వేసి అల్లం పచ్చడిలో వేపినట్టు కాకుండా ఇది విడిగా వాటర్ వేసి నానబెట్టేసుకుంటే వాటిలో వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేయించేసి ముందే తీసేసుకున్నాను. అలా పచ్చిమిరపకాయలు ఏగితేనే ఫ్రెండ్స్ చక్కగా కారం వాటికి పట్టి బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు చక్కగా ఎర్రగా వేగేదాకా వేయించుకోండి. ఇదిగోండి తర్వాత అల్లం శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకుందాన్ని అల్లం వేయించేసుకోవడమే ఫ్రెండ్స్. చింతపండు వేయించుకో అవసరం లేదు, మామూలుగా నానబెట్టుకుని వేసేసుకోవడమే. ఇదిగోండి ఇది కూడా వేగిన తర్వాత బెల్లం కూడా వేసుకుని ఇదిగోండి బెల్లం ముక్క మీకు తీపికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా పేస్ట్ అలా చేసేసుకోవడమే. అల్లం చింతపండు పచ్చిమిర్చి వేసి మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి.